Hello all, I hope everyone are doing good and welcome to my YouTube channel. ఈ వీడియోలో నేనైతే నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన వయనాడ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. వయనాడ్ వచ్చేసి కేరళ స్టేట్లోని ఒక రూరల్ డిస్టిక్. సో మేమైతే హైదరాబాద్ నుంచి ట్రైన్లో స్టార్ట్ అయ్యి మైసూర్ అయితే రీచ్ అయిపోయాము. సో మైసూర్ రీచ్ అయ్యాక మాకు మా ట్రిప్ ప్లానర్స్ వచ్చేసి స్టే అరేంజ్ చేశారు. సో స్టే అరేంజ్ చేశాక మేము అక్కడ ఒక 1-2 ఫ్రెష్ అయ్యి మేము వయనాడ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఒక టెంపోలో. సో మేము వెళ్ళవలసిన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి కుర్వద్వీప్ ఐలాండ్. ఇక్కడ ఎంట్రీ ఫీ వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. ఇక్కడ మేము రివర్ రాఫ్టింగ్ చేసాము. నాకైతే పెద్దగా స్పెషల్గా ఏం అనిపించలేదు ఇక్కడ. మేబీ మేము ఈవినింగ్ వెళ్ళడం వలన ఎగ్జాస్ట్ అయిపోయాము. మేబీ డే టైంలో వచ్చి ఉంటే బాగుండేదేమో, అంటే లైక్ మార్నింగ్ టైం. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి బాణాసుర డ్యామ్. ఇక్కడ గ్రీనరీ అయితే సూపర్బ్ ఉంది, వ్యూ అయితే సూపర్బ్ ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా సరౌండెడ్ బై గ్రీనరీ అండ్ వాటర్. చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి లైక్ స్పీడ్ బోటింగ్, కొరాకల్. మేమైతే కొరాకల్ యాక్టివిటీలో అదైతే ట్రై చేసాము, బాగుండే బట్ కళ్ళు తిరిగాయి. డే టైంలో అయితే వ్యూ సూపర్గా ఉండేది. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము అండ్ ఆ రోజు క్లైమేట్ కూడా మబ్బుగా ఉండే. బట్ స్టిల్ వ్యూస్ ఆర్ సో బ్యూటిఫుల్. డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. నిజంగా కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అంటే ఏమో అనుకున్నాం, కానీ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియలేదు. సో ఆ లొకేషన్ చూసి వచ్చేసరికి మాకు నైట్ అయింది. సో మేమైతే ఇలా ఒక మినీ డిస్కో అరేంజ్ చేసుకున్నాం టెంపోలో. బాగా ఎంజాయ్ చేసాం. మన లైఫ్లో మనం ఇలా అట్లీస్ట్ ఒక ఇయర్లీ 2 to 3 టైమ్స్ అన్న ట్రిప్కి వెళ్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సో మనకున్న స్ట్రెస్కి, మనకున్న వర్క్ ప్రెషర్కి మనకి డెఫినెట్గా లైఫ్లో బ్రేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి మనం టైం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇలా ట్రిప్కి వెళ్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నా ఫ్రెండ్ నా పైన ఏదో జోక్ వేసాడు అని చెప్పి నేనైతే నా హోమ్ టూర్ కంటిన్యూ చేసుకున్నా. సో ఇదైతే మేము అక్కడ స్టే కోసం మాకు మా ట్రిప్ ప్లానర్స్ అరేంజ్ చేసిన ఒక రిసార్ట్. నేను టైం ఉంది కదా అని సో మేము వెళ్ళాల్సిన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి చెమ్రా పీక్. సో మార్నింగ్ మేమైతే 4కే లేచి స్టార్ట్ అయ్యాము చెమ్రా పీక్కి ట్రెక్కింగ్ కోసం. బట్ అన్ఫార్చునేట్లీ మాకైతే టికెట్స్ దొరకలేదు, పెద్ద క్యూ ఉండే. మేమైతే రాంగ్ టైంలో వెళ్ళాము అక్కడికి. అప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉండే కాబట్టి చాలా రష్ ఉండే. బట్ ఎనీవే వ్యూస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో బ్యూటిఫుల్ వ్యూస్ అక్కడ కింద. అంటే ట్రెక్కింగ్ చేయలేదు కానీ అక్కడ వ్యూస్ అయితే టీ ప్లాంట్స్, గ్రీనరీ ఎక్సలెంట్ ఉండే. ఇదైతే నాకు ఎర్త్ పైన ఉన్న హెవెన్ లా అనిపించింది సీరియస్లీ. అండ్ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి సన్ రైజ్ కూడా ఎక్స్పీరియన్స్ చేసాము. కానీ నాకైతే గ్రీనరీ చూసా పచ్చందనమే పచ్చదనమే అని సాంగ్ పాడాలి. సో ఇంత మంచి గ్రీనరీలో అయితే మన గర్ల్స్ ఫొటోస్ తీసుకోకుండా ఉంటారా? డెఫినెట్గా. కోతికి కొబ్బ చిప్ప దొరికినట్టు మేమైతే మా ఫ్రెండ్స్ని సావగొట్టాము ఫిక్స్ తీయమని. అఫ్ కోర్స్ మన ట్రిప్స్కి వెళ్ళేదే దానికోసం. కెమెరాస్తో రెడీగా ఉన్నారు ట్రైపాడ్ స్టాండ్ పట్టుకొని సన్ రైజ్ వస్తే పిక్స్ క్యాప్చర్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి టచ్ మీ నాట్ ప్లాంట్. కేరళలో అడుగడుగున ఈ ప్లాంట్స్ ఉన్నాయి. మన దగ్గర అయితే చాలా రేర్. వెళ్ళాల్సిన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి సచ్చిపోరా వాటర్ ఫాల్స్. అదే సూచిపర వాటర్ ఫాల్స్. ఇక్కడ పెద్ద స్పెషాలిటీ ఏం అనిపించలేదు నాకు. మన నార్మల్గా చూసే వాటర్ ఫాల్స్ లానే ఉన్నాయి. బట్ అక్కడ రీచ్ అవ్వడానికి మాత్రం ధూళి తీరిపోయింది స్టెప్స్ ఎక్కడం దిగడం. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి చూరల్మానా. ఇక్కడ ద లాంగెస్ట్ జిప్ లైన్ అండ్ స్కై సైక్లింగ్ అయితే ఉంది. నేను అండ్ మా ఫ్రెండ్ ట్రై చేసాము. మా రియాక్షన్స్ క్యాప్చర్ చేశాను, చూడండి. ఏదో తేడాగా ఉందేంటి? వెరీ స్మూత్. కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో నా చేయి పట్టుకో. సో అదన్నమాట మా రియాక్షన్ వచ్చేసి. అండ్ దూల తీరిపోయిందనమాట మాకైతే. ఏ మాట కామాట రైడ్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉండే. ఇది మేము ఆ జిప్ లైనింగ్ అండ్ సైక్లింగ్ కోసం పై దాకా ఎక్కినప్పుడు తీసిన వ్యూ.
ఇది ద లాంగెస్ట్ జిప్ లైన్ ఇక్కడ చూడల్మాలలో. సో ఈ పైకి ఎక్కినాక అయితే ఇంకా వణుకే స్టార్ట్ అయిపోయింది. సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి గ్లాస్ బ్రిడ్జ్. ఈ గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి ఒక పెద్ద హిల్ స్టేషన్ పైన ఉంది. అక్కడ దాకా వెళ్ళాలంటే మేమైతే ఆఫ్ రోడింగ్ చేసాము, అదైతే దూల తీరిపోయింది. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్తో. ఫనీ ఎట్ ద సేమ్ టైం డేంజరస్ అని కూడా అనిపించింది నాకైతే. సో గ్లాస్ బ్రిడ్జ్ వచ్చేసి వ్యూ అక్కడ నుంచి సూపర్ ఉంది. సో మనం ఇలాంటి లొకేషన్ కనిపిస్తే ఆఫ్ కోర్స్ అస్సలు ఆగలేము పిక్స్ తీసుకోవడానికి. బట్ మేము వెళ్ళిన రోజు వచ్చేసి మా దరిద్రం క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండే, పిక్స్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయినాం. సో ఇంకా డైరెక్ట్ రిసార్ట్కి అయితే వచ్చేసాం మేము. ఇది వచ్చేసి మార్నింగ్ లేవగానే ఆ రోడ్స్ ఎంత ప్రశాంతంగా ఉన్నాయి. ఇది ఒక విలేజ్ అనమాట ఇక్కడ మేము స్టే చేసిన రిసార్ట్. సో మార్నింగ్ లేసి ఇలా రోడ్స్ పైకి వచ్చి వాకింగ్ చేస్తే ఎంత రిలాక్సింగ్గా ఉందో మైండ్ అసలు. ఇలా ప్రతి దగ్గర గ్రీనరీ అనేది ఉంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది కూడా ఒక మినీ హోమ్ టూర్ లాగా వీడియో చేసి అయితే పెట్టా. డెఫినెట్గా నాకు ఆ రిసార్ట్ చూడగానే, ఆ వ్యూస్ చూడగానే ఒక వీడియో అయితే తీసి పెట్టాలనిపించింది. సో ఆ ముందు రోజు వచ్చేసి క్రిస్మస్ అనమాట. మేము నైట్ క్యాంప్ ఫైర్ వేసుకొని కేక్ కటింగ్ చేసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ రిసార్ట్ అయితే చూడండి ఎంత సూపర్గా నీట్గా ఉంది. అండ్ ఈ రిసార్ట్ వచ్చేసి ఒక హిల్ స్టేషన్, అంటే కొండల మధ్యలో ఉంది. అండ్ ఎటు చూసిన గ్రీనరీ. అండ్ ఎస్పెషల్లీ ఆ బాల్కనీలో నుంచి చూస్తే మాత్రం అసలు నాకు కేరళ విడిచి రావాలని అనిపించలేదు. బట్ తప్పదు కదా. సో నేనైతే బాల్కనీ నుంచి పొద్దున్నే 5:36 కలా లేచి వ్యూస్ అయితే క్యాప్చర్ చేశాను. ఆ బర్డ్స్ నాయిస్, ఆ గ్రీనరీ, ఆ కూల్ బ్రీజెస్ ఎంత బాగా అనిపించిందో నాకైతే. మీరే వినండి. అసలు నాకు తెలిసి ఈ ప్లేస్కి వచ్చిన వాళ్ళకి ఈ ప్లేస్ని విడిచి ఇంటికి రిటర్న్ వెళ్ళాలంటే అస్సలు మనసు ఒప్పదు. బట్ వెళ్ళాలి, డెఫినెట్లీ మీరు ట్రై చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. సో ఫైనల్గా గుడ్ బై చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. వ్యూ మిస్ అవ్వదు. ట్రైన్ డోర్ దగ్గరే నిల్చున్నా నేను. The saddest goodbye. Okay guys, I hope you like this video. Please subscribe to my channel. Bye guys.